ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వంట స్నాక్ ఐటమ్ అంటే చెక్క గారెలు అండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను 2 kgs పిండి తీసుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ పల్లి, పచ్చిమిర్చి 2 పల్లీలు వేయించుకొని మిక్సీకి వేసుకున్నా. పచ్చిమిర్చి పల్లి కచ్చపచ్చగా వేసుకోవాలి. ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకోసమే నేను పల్లి పొడి వేసుకున్నా. ఇది ఇందులో కలుపుకోవాలి. సాయంత్రం పూట స్నాక్స్ ఐటమ్ ఏం లేకపోతే ఇలా చేసుకోవచ్చు అండి. 20 days ఉంటాయి. ఇవి తింటా ఉంటే తినబుద్ధి అయిద్దండి. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, అంటే 2 స్పూన్ల వామ ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం అరగడానికండి. చిన్నపిల్లలకి బియ్యం పిండి కదా, ఇది కొంచెం జీర్ణంగా అవుతుంది, అందుకోసమే వేస్తున్నా. తగినంత ఉప్పు. నేను ఎండికారం వేయట్లేదండి, పచ్చికారం వేస్తే టేస్ట్ బాగుంటుందని పచ్చికారం మిక్సీ వేసేస్తున్నా. కరివేపాకు చిన్నగా 5-6 రెమ్మలు కట్ చేసి వేసేసుకుంటున్నా. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి తొందరగా కూడా అవుతుంది ఈ ఐటెము. ఈ గారితే నెయ్యి వేసుకుంటాను నేను. నెయ్యి వేసుకుంటే హెల్దీ కదా, పిల్లలకి మంచిది, అందుకోసమే వేసుకుంటాను. వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని. ఇలా ముద్ద కట్టుకోవాలి. మొత్తం బాల్స్ చేసుకులా కొంచెం పిండి తీసుకొని బాల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి బాల్స్. మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు అండి, మీడియం సైజులో ఉండాలి. ఇలా పూరీ ప్రెస్లోకి ఒకటి కవర్ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూరీ ప్రెస్కి ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి, ఉండబెట్టుకోవాలి. ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా చేసుకోవాలి. కాటన్ బట్ట మీద ఇట్లా వేసుకోవాలి. ఒకసారి రాసుకుంటే 5-6 వచ్చేస్తాయండి. ఊరికే ప్రతిదానికి రాయాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఒక 5-6 తీసుకోవచ్చు ఒకసారి రాసి ఆయిల్. కొంచెం పలసగా ఒత్తుకోవాలి. ఇలా చిన్నగా వేసుకోవాలండి. నిదానంగా ఇలా తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి రెండో వైపు. ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసేసుకోవడమే. ఇక ఇంతే అండి చేసుకోవడం. చాలా ఈజీ ప్రాసెస్. ఇంతే ఫ్రెండ్స్, చెక్క గారెలు చేసుకోవడం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.